Annie Master, how are you? హాయ్ అండి, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఇలా మేమన్నా బయటకు వెళ్ళిన తర్వాత మా బతుకు ఎలా ఉంటుంది ఏమో కొన్ని రోజు మేము మాట్లాడుకుంటుండే అందరితో ఏమవుతుంది ఏమో, ఏం సౌండ్ వచ్చినా ఇలా అవుతుంది అని. సీరియస్లీ ఆ ఇంట్లో అదే ఫీలింగ్ ఉండే అందరికీ, ఇప్పుడు కూడా ఉందేమో. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి బిగ్ బాస్ గురించి? అంటే ఆ వాయిస్ ఇంకా మైండ్లో హాంట్ అవుతుందా? మిస్సింగ్ ద ఒక్కసారి మీరు అలా చేసి చూపించండి, ఎలా నా వాయిస్ ఎలా వస్తుంది. అట్లా నేను అంత వాయిస్ లో అంత బాగాలేదు, నా వాయిస్ ఏదో ఉంటది. అంటే ఎలా వస్తుంది వాయిస్? రెడీ అని మీరు మీ మైక్ సరిగా ధరించండి. మధ్యలో ఏమొచ్చింది అంటే, సిరి నీ మాట్లాడుకోవడం అయిపోతే కొంచెం మీ మైక్ సరిగా ధరించండి, ఇలా కూడా వచ్చినాయి. మేము నవ్వుకుంటుండే. కాజల్ పోయి అది ఏదేదో పట్టుకుంటుండే, అది ముట్టుకోకూడదు, బిగ్ బాస్ ప్రాపర్టీ. కాజల్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈ బిగ్ బాస్ ప్రాపర్టీకి ముట్టుకోకూడదు, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇదే ముట్టుకుంటున్నారని మేము నవ్వి ఏంటి బిగ్ బాస్ ఇలా వెరైటీగా చెప్తున్నారని. అది టీవీలో వచ్చిందో లేదో, నేను ఎపిసోడ్స్ చూడలేదు, సో చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అన్కట్లో మొత్తం చెప్పేస్తున్నారు అనమాట. సో యానీ మాస్టర్ ఆ 77 రోజులు ఎలా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ 5 సీజన్లో. మరి దీని నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే వంట నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే వర్సెస్ కాజల్ నుంచి స్టార్ట్ చేద్దామా, వర్సెస్ ఫ్రెండ్ ఆఫ్ అలియాస్ వాట్ ఎవర్ సన్నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే శ్వేత ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేద్దామా, ఒక తల్లి నుంచి స్టార్ట్ చేద్దామా, ఒక అక్క నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, అసలు నాకైతే అర్థం కావట్లేదు. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్, fantastic journey, Annie Master. Superb. 77 days. You were wonderful. You gave a wonderful time to everybody. Viewers andariki kuda. Thank you అండి. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడారు. అండ్ మిమ్మల్ని చూస్తుంటే అనిపించింది చాలా హార్ట్ఫుల్ గా ఆడారు, చాలా హార్ట్ఫుల్ గా ఉన్నట్టు. అంటే అదే ఫిల్టర్ నయ్యే, నాకు అదే అనిపించింది, నేను ఇలానే ఉంటానని. సో బిగ్ బాస్ హౌస్ వెళ్ళే ముందు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు బాగానే ఉంటావు, లేకుంటే ఒక్కొక్కసారి నీ కోపం కొంచెం ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా I can't take కోపం వచ్చినప్పుడల్లా ఇలా చూపించాలి కోపం లేదు, అది చూసి నేను కోపం తగ్గిస్తానండి. ఆవిడ నెక్స్ట్ టైం ఎక్కడ నా ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చూపిస్తారు అన్నమాట. మళ్ళీ ఎందుకు చేస్తున్నారండి? నేను చేసిన ఒకసారి 2 సార్లు ఒక్కసారి చేశాను, దానికి రిపీట్ చేసి నేను ఎవరికి చేసినా వాళ్ళకి ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయినారు, నాకు ఎక్కడో ఐ డోంట్ నో, నేను ఎక్కడో ఉన్నాను దీనివల్ల, ఐ డోంట్ నో. లేదండి, బట్ 77 days of wonderful journey. అండ్ యానీ మాస్టర్, ఎస్, ఆవిడ గురించి మాట్లాడితే ఇంట్రో అప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నది, అండ్ ఒక టామ్ బాయ్, అండ్ నిజంగా మీరు డాన్స్ పట్ల మీకు ఉన్నటువంటి మమకారం, డాన్స్ అంటే ఇష్టం. దాని తర్వాత జానీ మాస్టర్ దగ్గర నుంచి డిల్లక్ సాంగ్ నుంచి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీ జర్నీ మీతో అందరు మాస్టర్స్, దాదాపు 15 మంది కొరియోగ్రాఫర్స్తో మీరు వర్క్ చేయడం కావచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యానీ మాస్టర్, బేసిక్గా మీరు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు, అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీ డీటెయిల్స్ ఒకసారి మా ఆడియన్స్కి. నేను మా డాడీ ఆర్మీలో ఉండే, సో ఆర్మీలో ఉన్నప్పుడు ఇక్కడ పోస్టింగ్ అయింది. దాని తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయారు. నేను ఇక్కడే పుట్టాను, హైదరాబాద్లోనే పుట్టాను. పుట్టిన తర్వాత దెన్ స్కూలింగ్ ఇక్కడే, నాట్ గుడ్ స్టడీస్లో. చూసుకున్నారు కదా బిగ్ బాస్లో ఎవిక్షన్ వస్తే ఏదో అనుకున్నాను నేను, దానికి పాస్ వస్తే ప్రమోషన్ పాస్ అనుకున్నారేమో. కాదు, దానికి నాకు పంపించేస్తారని చెప్తే దాని మీద కూడా రీల్స్ చేశారు. బట్ యా, అంత చదువుకోలేదు. వాట్ ఎవర్, నేను నా లైఫ్ అంతా మ్యూజిక్ అండ్ డాన్స్ మీదనే. అంత చదువుకోలేదు, లైఫ్ చదివేశారు అలా అనుకుంటూనే ఉండే. బట్ అర్థమైతే లేదండి, బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన తర్వాత ఎవరికి చదువుకోలేదు, ఇప్పుడు అంత చూసిన తర్వాత అర్థమైంది. నేను చదివింది కొంత, తెలుసుకోవాల్సింది గొంతంత. అవునండి. సో ఫ్యామిలీలో అందరూ ఆర్మీ పీపుల్ ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. అఫ్ కోర్స్ దాని తర్వాత మీ మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ ఎప్పుడు మ్యారేజ్ అయింది? 2008లో అయిందండి. ఓకే. సో బిఫోర్ దట్ ఐ వాజ్ ఇంటూ డాన్స్ ఓన్లీ, చిన్నప్పటి నుంచి డాన్స్లో ఉండే. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years గ్యాప్ ఇచ్చాను. దాని తర్వాత గెట్ బ్యాక్, డిల్లక్ సాంగ్ వాజ్ మై గెట్ బ్యాక్. అండ్ దాని తర్వాత నో స్టాపింగ్, నేను కంటిన్యూస్లీ సాంగ్. ఏమంటే ఎప్పుడు ఐ స్టార్ట్ యాజ్ అ డాన్సర్. నాకు డాన్స్ ఉన్న పొజిషన్లో కూడా ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రైజ్డ్. సో నేను అరే చాలా బాగా, ఎవరమ్మాయి అని చాలా బాగా చేశారు ఈ అమ్మాయి, ఫ్యూచర్లో మామూలు ఒక మైకేల్ జాక్సన్, ఒక ప్రభుదేవా, ఒక యానీ మాస్టర్ అట్లా ఎవరు చెప్పలేదు, బట్ గుడ్ డాన్సర్ అని చెప్తుండే. బట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది.
అండ్ యాజ్ అ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నేను చాలా బిజీ ఉండే, చాలా బిజీ ఉండే. సో ఇప్పుడు టైం కూడా దొరకలేదు యూనో నార్మల్ లైఫ్ బతకడానికి. ఇట్స్ ఆల్వేస్ డాన్స్, డెడికేటెడ్ మై లైఫ్ టు ఎంటర్టైన్మెంట్. ఆల్మోస్ట్ 2011 నుంచితో ఇండస్ట్రీకే నేను, దాని ముందు కూడా, బట్ ఐ హ్యావ్ గివెన్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్లా ఖాళీగా ఒక 4 గంటలు కూర్చొని నేను ఎక్కడ వెళ్ళాను. బట్ అలాంటి లేకుండా ఐ వాజ్ లైక్ ఆల్వేస్ వర్కింగ్. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా డాన్స్ చేతులు కాళ్ళు ఇట్లా కదులుతుంటాయేమో. కదులుతుంది, మాట్లాడితే కూడా. అందుకే ఏదైనా అంటే ఎట్లా వచ్చేస్తుంది, బికాస్ లైఫ్ అంతా నాది డాన్సే కదా. ఇట్స్ ఇన్సైడ్ దేర్, ఇన్బిల్ట్. ఐ కాంట్ కీప్ మై బాడీ ఫర్ లాంగ్. నేను వాక్ చేస్తే కూడా కొంచెం ఏదో ఉంటుంది, నార్మల్గానే ఏదో ఊగుతూనే ఉంటుంది. సో లైక్ దట్. హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆర్ ఐకాన్ ఇన్ డాన్స్? మీ ఫేవరెట్ ఎవరు చిన్నప్పటి నుంచి? సరోజ్ ఖాన్ జీ. ఓకే. సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్లో దేవర్ అవార్డ్ లేకుండే, అప్రిసియేషన్ లేకుండే. సో తేజాబ్ మూవీ మాధురి దీక్షిత్ అండ్ అనిల్ కపూర్ గారిది ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ స్టార్ట్ చేశారు. అంతే, ఆ సాంగ్ ఎంత బాగా తీశారని అప్పటి నుంచి కొరియోగ్రాఫర్ అవార్డ్ స్టార్ట్ చేస్తే ఫిల్మ్ఫేర్ అవార్డ్, అండ్ దట్ వాస్ గివెన్ టు సరోజ్ ఖాన్ జీ. సో దట్ షీఈ్ లైక్ ఎప్పటి నుంచి చేస్తున్నా. సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ నేను ఆమెతోని కూడా కలిశాను ఒక 10 days. ఆమెతోని ఒక వర్క్షాప్ కూడా తీసుకున్నాను. ఐ వాజ్ ప్రెగ్నెంట్ నేను వర్క్షాప్ తీసుకున్నాను. నేను 3 months ప్రెగ్నెంట్ ఉంటే ఐ సెడ్ నేను జంప్ చేయలేకపోతానేమో మేడం, బికాజ్ నేను ప్రెగ్నెంట్ ఉంటాను. సో ఆమె చెప్పింది నేను ఇట్లా ఉన్నాను, షూట్ చేస్తున్నాను, పోయి సిజేరియన్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చి నేను షూట్ చేశాను అనేది. సో ఐ వాజ్ లైక్ మైండ్ బ్లాక్, వాట్? సో పక్కన అసిస్టెంట్కి పోయినా, నిజంగానే ఆమెకి సీజరీన్ అయిందా? వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంది. ఎస్, బెల్ట్ వేసుకుంటే బ్లడ్ వస్తుండే అంట కట్ నుంచి. నెక్స్ట్ డే ఇయర్ సీజరీన్ చేసి బిల్లెట్ వచ్చి పక్క నుంచి పాలు పడి షూట్ చేస్తాను. షీ వాజ్ ఇన్ సో మచ్ డిమాండ్. సో నాకు డెడికేషన్, ఎన్ని సాంగ్స్, లెక్కలేని సాంగ్స్. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సరోజ్ ఖాన్ మాస్టర్జీ. షీఈ్ నో మోర్ నౌ. అండ్ ఏమైనా చిన్నప్పుడు నేర్చుకున్నానంటే ఇక్కడ పోలేదు, ఆమెకి చూసే నేర్చుకున్నాను నేను. అంటే నిజంగా ఏకలవ్యుడిలాగా నిజంగా ఆవిడని చూసి డాన్స్ నేర్చుకోవడం. ఎస్, ఐ హ్యావ్ లెర్న్డ్. అలానే మాధురి దీక్షిత్కి చూసుకుంటా, ఎందుకంటే ఆమె మాధురి దీక్షిత్ ఏమైనా చేసింది అది మన సరోజ్ ఖాన్ మాస్టర్ వల్లనే. సో లైక్ దట్. సూపర్. సో డాన్సింగ్ జర్నీ స్టార్ట్ అయింది, దాని తర్వాత మూవీస్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడారు. ఓకే, సో యువర్ ఫేవరెట్ డాన్సింగ్ స్టార్ ఆర్ యువర్ టాలీవుడ్లో మీ ఫేవరెట్ డాన్సింగ్ స్టార్? అంటే చాలా మంది ఉన్నారు డాన్స్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అనొచ్చు. అలా చెప్పాను, 2-3 ఉన్నారు, 1 అని లేదు. తారక్ గారు మై ఫేవరెట్. ఐ జస్ట్ లవ్ హిమ్. తారక్ గారు, మన బన్నీ గారు, అండ్ చరణ్ గారు, అండ్ రామ్ పోతనేని. ఇలా డాన్స్ చేస్తే మేం పేరు పెట్టలేం, ఏదో ఉంటుంది. చేసేస్తారు, మ్యాజిక్ ఉంటుంది, ఏదో ఒక స్టైల్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ ఓన్ టాలీవుడ్. అలా అంటే మన చీరు సార్, ఆయనకి ఎవరు మ్యాచ్. సో ఆయన పేరే నేను తీయలేను, బట్ ఇప్పుడు ఉన్న యంగ్స్టర్ జనరేషన్లో జనరల్గా ఫ్యాన్స్ అందరూ అనుకుంటుంటారండి వీళ్ళు అసలు టేక్స్ తీసుకోరా, లేకపోతే అసలు చాలా అంటే ప్రాక్టీస్ చేయరని. అక్కడ చూసి టక్ అని చెప్పి పిక్ చేసి ఒక మూమెంట్ చెప్పంగానే అంటే ఏమాత్రం మిస్టేక్స్ లేకుండా గబుక్కను క్యాచ్ చేసేది ఎవరు వీళ్ళలో? అందరు చేస్తారండి, అందరూ. లైక్ నేను చెప్పిన పేరు వీళ్ళందరూ గబుక్కే చేసుకుంటారు. సో అందుకే వాళ్ళ పేరు చెప్పాను. బట్ వీళ్ళందరూ తారక్ గారు, బన్నీ గారు, అండ్ దే హ్యావ్ సమ్ ఆరా, డాన్స్ కా ఆరా, స్టైల్. రామ్ పోతుందని, మన రామ్ చరణ్ గారు, దే హ్యావ్ ఈచ్ పీపుల్ దే హ్యావ్ దే ఓన్ స్టైల్. సో వాళ్ళ నలుగురు మనకి పేరే పెట్టలేం డాన్స్ దగ్గర. టూ గుడ్. ఈ మధ్య ఇది నాటు స్టెప్ చూసారా? కాలు ఇట్లా పెట్టి చేస్తారు, నిన్ననే చూసాను, చాలా బాగుంది, చాలా. అండ్ మధ్యలో ఇద్దరు చేస్తారు, మైండ్ బ్లాక్ అయింది నాది. వాళ్ళు డాన్స్ చేస్తే కూడా దుమ్ము లేస్తుంది, బట్ నాది మైండ్ బ్లాక్ అయ్యి వావ్. 2 of my favorite డాన్సింగ్ టుగెదర్ అంటే ఎట్లా ఉంటుంది? ఆ స్క్రీన్ మీద ఓ పక్క రామ్ చరణ్, ఇంకో పక్క ఎన్టీఆర్ గారు, ఇద్దరిని చూస్తుంటే ఎవరిని చూడాలి? అరే మిస్టేక్స్ అవన్నీ వెతకడం ఏంట్రా అసలు దుమ్ము లేచిపోయింది. ఇట్ వాజ్ లైక్ అదిరిపోయి బెదిరిపోయింది. అండ్ లేడీస్లో, హీరోయిన్స్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారు మీ ప్రకారం? తమన్నా, సాయి పల్లవి, సారంగధరియా, తమన్నా, సాయి పల్లవి, ఆఫ్ కోర్స్ సమంత కూడా డాన్స్. అండ్ తమిళ్లో మీకు తెలిసి
అరే తమిళ్లో చాలా మంది ఉన్నారు, ఒక్కరు లేదు. పెద్దవాళ్ళ పేరుతో తీయను బికాజ్ ద ఎవర్ లైక్ కమల్ హాసన్ గారు, ఆయన అది కూడా రాను నేను. సో సాగర్ సంగం ఆయన కథకు వచ్చు, కూచిపూడి వచ్చు, భరతనాట్యం వచ్చు, సాల్సా వచ్చు, వెస్ట్ అన్నీ వచ్చు. సో ఆయన గురించి మాట్లాడడం అసలు ఐ షుడెంట్ టాక్. బట్ అందరూ విజయ్, ధనుష్ గారు, ఓ మై గాడ్, దేర్ లైక్ పేరు చెప్పలేం, లిస్ట్ చాలా ఉంది లైక్ దట్. సో డాన్స్ అంటే మీ ప్రకారం వాట్ ఇస్ డాన్స్ అకార్డింగ్ టు యువర్ డెఫినేషన్ ఇఫ్ యుడ్ లైక్ టు గివ్ వన్ సెంటెన్స్లో డాన్స్ అంటే యానీ మాస్టర్కి ఏంటి? ప్యాషన్. నేను డాన్స్ నా కోసం చేస్తాను, ఎవరికి ఏమంటారు షో చేయడానికి. ఆర్ ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్లో చూడండి, నేను ఎన్ని డేస్ కూడా డాన్స్ చేసినా నా దాంట్లోనే డాన్స్ చేసిన, బట్ ఎవరికి చూపించాలి, అరే ఒక కెమెరా చూస్తుందంటే పర్ఫెక్ట్ చేయాలని కాదు. మ్యూజిక్ వస్తేనే ఐ విల్ గో మ్యాడ్, ఐ విల్ డాన్స్, నాకు ఎట్లా అనిపిస్తుంది అట్లా చేస్తాను. బట్ ఎవరికి చూపించాలని ఐ డోంట్ వాంట్, నేను డాన్స్ చేయలేను, నేను ఎప్పుడు చేయలేదు కూడా అది లైక్ దట్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ 5 సీజన్ 5. సో ఫస్ట్ మీరు వెళ్తున్నారని తెలిసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ మీ మైండ్లో ఏముంది? ఐ డోంట్ నో, బట్ ఇట్ వాజ్ లైక్ బిగ్ బాస్ హౌస్ వచ్చినప్పుడు నాకు తెలుసు నేను 24 hours కెమెరాలో ఉంటాను. ఆ 24 hours ఏం చూపిస్తారో తెలీదు. ఇట్ కెన్ బి బ్యాడ్, ఇట్ కెన్ బి గుడ్. ఓన్లీ థింగ్ కొన్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళానంటే కూర్చుంటే ఎప్పుడు నేను ఎట్లా కూర్చోవాలి, యూనో మనం ఒంటరికుంటే బందాస్గా కూర్చుంటాం. బట్ ఐఎమ్ బీయింగ్ అ ఉమెన్ బికాస్ ఐ హ్యావ్ వాచ్డ్ 3-4 ఎపిసోడ్స్గా, ఐ మీన్ కొన్ని ట్రైలర్స్, ఐ డోంట్ వాంట్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ వెరీ బ్యాడ్లీ ఆక్వర్డ్గా. అది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. అండ్ మిగతాతో అన్నం అయితే ఐమ్ వెరీ బ్యాడ్గా ఈట్. సో వేరే ఏం అనుకోలేదు. బస్ ఐఎమ్ గోయింగ్ టు సమ్, ఐ మీన్ బిగ్ బాస్ హౌస్ అండ్ పీపుల్ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ నాట్ యాక్ట్. నేను యాక్ట్ చేయను, నేను ఎలా ఉన్నాను అట్లానే ఉంటాను. అంటే కెమెరాస్ ఉందని మంచి అవడం, కెమెరాస్ ఉన్నారని గంటలు మేకప్ చేయడం కాదు. ఐ వాజ్ ఆల్మోస్ట్ 77 daysలో ఐ డోంట్ రిమెంబర్ హార్డ్లీ నేను ఎంత మేకప్ చేశానని కూడా నాకు తెలియదు. పౌడర్, ఐ యూస్ టు పుట్ పౌడర్, కాజల్ అండ్ ఐబ్రో, దట్స్ ఆల్. ఐ నెవర్ డిడ్ గంట కూర్చొని మేకప్, అరే ఐఎమ్ ఆన్ టీవీ. బికాస్ బయటికి వెళ్ళిన తర్వాత ఈమె ఏంటి అక్కడ తేడా కనిపిస్తుంది, ఇక్కడ తేడా కనిపిస్తుంది, అది ఉండకూడదు అని. యూనిఫామ్ ఒకేలా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత హూ ఇస్ ద ఫస్ట్ ఫ్రెండ్ రియలీ దట్ యూ మేడ్? రియలీ అంటే ఆన్ కెమెరాస్ కాదు, రియలీ. యాక్చువల్లీ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత నాకు బెడ్ షేరింగ్ హమీదాది వచ్చింది. సో ఆ రోజు అమ్మాయికి మేకప్ సెట్ రాలేదు. సో అవతల బెడ్ శ్వేతాది. సో హమీద ఇట్లా లేచింది, నేను ఇట్లా లేచిన, ఇట్లా ఫేస్ ఇట్లా జుట్టు పిక్చర్ లాగా ఉన్నాం. హమీదకి చెప్పిన యువర్ ఆర్టిస్ట్? అవునంటే ఆర్టిస్ట్ నో మేకప్, you're not makeup. See, ఆ రోజు ఒక్క రోజు if you know makeup you will pack up. సో ఆ రోజు శ్వేత మస్తు వైట్ డ్రెస్, ఐ రిమెంబర్ వైట్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకొని, సి ఆర్టిస్ట్ అలా ఉండాలి, నాట్ లైక్ దిస్ అంటే రేపటి నుంచి చూడు నాకు అనేది. నెక్స్ట్ డే నుంచి శ్వేత ఇస్ లైక్ భంగి అని ఫుల్ తయారు. శ్వేత ఒక్కరోజే తయారైంది, దాని తర్వాత ఆమెకి అవ్వలేదు అమ్మాయి. సో లైక్ దాట్. సో హమీద కొంచెం కనెక్ట్ ఇన్ ద సెన్స్ బెడ్ మెడ్ కదా, బెడ్ దగ్గర వచ్చేప్పుడు ఫస్ట్ 2-3 days మాట్లాడుకున్నాం. సో హమీద ఫస్ట్ కనెక్ట్ అయింది. అండ్ టీవీలో చూడటం వేరు, మీరు అక్కడ బిగ్ బాస్ హౌస్లో అన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ బిగ్ బాస్ గురించి లేకపోతే ఇంట్లో సభ్యుల గురించి ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఏమొచ్చింది? నేను అనుకున్నాను, నేను వెళ్ళిన తర్వాత పీపుల్ విల్ నో యాక్చువల్లీ అని ఎలా ఉంటుంది, యూజువల్లీ ఎట్లా కూర్చుంటుంది, ఎట్లా ఉంటుంది. ఐఎమ్ సి ఇప్పుడు కెమెరా ఉంది అని ఓకే ఇలా రాదు. సరే నేను ఇలానే నడుస్తుండే, నేను నడిచేది ఇట్లా, నేను చూసేది ఇట్లా, నేను చూసాను కొన్ని, ఐ వాజ్ లైక్ దిస్ ఓన్లీ. హైపర్ కూడా, నేను పాట పాడతాను, అది ఎప్పుడు రాలేదు. డైలీ ఎన్ని హిందీ పాటలు పాడుతుండే. ఒక పాట మా కోసం, అది మతలబ్ తెలుగు పాటకి హిందీ చేసుకుని. నేను దిల్తో పాగలే సాంగ్ చాలా ఇష్టం నాకు, నా ఫేవరెట్ మూవీ. సో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ 4 weeks మనసు పిచ్చిది మనసు ఎర్రిది, అది నాకు కాజల్ నేర్పించింది. మనసు ఎర్రిది. సో యాక్చువల్లీ దిల్తో పాగలే దిల్ దీవానా, దానికి నేను సన్నీ శ్వేత కాజల్ ఇది పాడుతుండే. అది వచ్చిందా లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. సో యూస్ టు సింగ్ మనసు పిచ్చిది మనసు ఎర్రిది అని డైలీ ఇదే పాడుతుండే నేను. బట్ అది వచ్చిందా లేదో తెలియదు. టీవీలో అయితే రాలేదు కానీ ఇది మాత్రం ఐ థింక్ వి సీరియస్లీ మిస్ దిస్. చాలా నేను సన్నీతోని ఎన్నిసార్లు ఇది పాట మనసు పిచ్చిది మనసు ఎర్రిది అని, ఆయన కూడా అదే పాడుతుండే, కాజల్ పాడుతుండే. సో అది ఏం రాలేదు. బట్ ఓకే, దట్ వాస్ లైక్ ఫస్ట్ వీక్
వీక్స్ అట్లా ఓకే జరిగింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇన్ బిగ్ బాస్ హౌస్ మీకు యూ గాట్ యూస్ టు ఇట్, అట్మాస్ఫియర్ యూస్ టు అయిన తర్వాత మీకు ఎవరు బాగా దగ్గర అనిపించారు? సన్నీ అండ్ శ్వేత ఇద్దరు చాలా కనెక్ట్ అయినారు. యాక్చువల్లీ ఫస్ట్ 4 weeks మాది బాండింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూసినా నవ్వడం హ్యాపీ బంచ్. మేము ఎందుకు అయినామంటే శ్వేత థర్డ్ పర్సన్ గురించి మాట్లాడదు, అది నాకు నచ్చుతుంది. నో బిచ్చింగ్ అది నాకు నచ్చుతుంది. సన్నీ కూడా అది చేయకపోతుండే. సో నాకు ఏంటంటే అరే ఇది నా బ్యాచే, నేను కూడా అని అది అట్లానే స్టార్ట్ అయింది. బట్ అది టాస్క్ వచ్చే వరకు కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. బట్ ఫస్ట్ 4 weeks నాకు శ్వేత సన్నీ లైక్ వెరీ క్లోజ్ టు. వాళ్ళు చెప్పిన అరే రండి కూర్చుందాం మాట్లాడదాం అని. సో మచ్ ఫ్రీ. చాలా చేంజ్ అయిపోయింది అది ఎట్లా. అండ్ అఫ్ కోర్స్ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇన్ని సీజన్స్ లో అబ్బాయిలే అయ్యారు, అమ్మాయి ఎందుకు కాకూడదని చెప్పి మీరు కూడా వెళ్ళారు. బాధ అనిపించింది అంటే ఇప్పుడు కూడా 3 అమ్మాయిలు ఉన్నారు, బట్ మీరు విన్నర్ అవ్వడానికి అక్కడ ఏం చేస్తున్నారు? వాట్ నేను ఎన్ని టాస్క్లు ఆడాను, ఎన్ని స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని టాస్క్లు ఆడుకుంటూ వచ్చాను. సో వాట్ ఎవర్ టాస్క్ తో అక్కడ ఇప్పుడు ఉన్న అమ్మాయిల్లో ఎంతమంది ఎన్ని టాస్క్లు ఆడినారు, టాస్క్ ఆడేప్పుడు ఎంత పర్సంటేజ్ ఇచ్చారు. సో ఐ వాంట్ టు ఆస్క్, మీరు ఫస్ట్ నుంచి నా 11th week జర్నీ వరకు చూడండి ఎంతమంది టాస్క్ ఆడినారు. సో లైక్ దట్. సో నాకు అదే ఉండే, నేను రూమ్లో కూడా హోటల్లో ఐ మీన్ ఎలిమినేట్ అయిన తర్వాత నేను చాలా ఏడిశాను. సో ఎందుకు మ్యామ్ మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు మిగిలిన 3 అమ్మాయి, నేను వ్యాలిడ్ పాయింట్, ముగ్గురు అమ్మాయి. సో మేము అక్కడ ఉన్నాం. ఈ 10 వారంలో ఏమి ఇచ్చినాం? నేను నాగిన్ డాన్స్ అది పక్కన పెడితే నేను 10 వారం ఏమి ఇచ్చినా? నేను ప్రతి ఒక్క టాస్క్ ఆడినా, ప్రతి ఒక్క టాస్క్ కాసేటప్పుడు వేరే వాళ్ళకి గ్రూప్ చెప్పినా. ఎందుకంటే నేను ఇండివిజువల్ ఆడుతున్నాను, ఆ నొప్పితోని గ్రూప్ అన్నా. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడ మనసుకి ఫ్రెండ్ ఉండడం తప్పు కాదు, బట్ ఎక్కడ అనిపించింది నేను ఒక్కటే ఆడుతున్నాను. ఆ ఫీలింగ్ నాకు చాలాసార్లు వచ్చింది. అది నా యాంగర్లో వస్తుండే. మీకు ఒక తోడు ఉండే వరకు మీకు ఆ బాధ తెలియలేకపోయినది. బట్ నాకు ఆ తోడు లేకపోయినా నేను శ్వేతకి మీరు అడగండి, సన్నీకి మీరు అడగండి, నేను ఒకటే చెప్పిన టైం వచ్చేప్పుడు నీకు కూడా నామినేట్ చేస్తాను. బికాజ్ ఇట్స్ అ గేమ్. బయటికి మనం మస్తుండే, బట్ టైం వచ్చేప్పుడు లెట్స్ ప్లే ఫేర్ గేమ్, ఫేర్ జెన్యూన్ గేమ్ అని చెప్పిన. బట్ ఐ డోంట్ నో, ఐ కేమ్ అవుట్, దట్ వాస్ ఐ డెంట్ లైక్ దట్. ఎనీ రిగ్రెట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత? ఎనీ రిగ్రెట్స్ ఇక్కడ ఇది నేను చేయలేకపోయాను, ఎందుకంటే యూ ప్లేడ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్, కానీ ఎనీ రిగ్రెట్స్ ఏం లేదు, ఏం బాధ కూడా లేదు. ఐ డిడ్ మై బెస్ట్. నేను ఒక సపోర్ట్ తీసుకోలేదు. బట్ ఎస్, కొంతమంది ఫ్రెండ్స్ అయినారు, కొంతమందితోని ఈక్వేషన్ సరి లేకపోయినాను. బట్ వాళ్ళకి నేనేంత బ్యాడ్ చెప్పాను. నా ఈక్వేషన్ సెట్ కాకపోతే మైండ్ సెట్ కాలేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ రిగ్రెట్స్ ఏం లేదు. బట్ ఈ రీసెంట్లీ నాగిన్ డాన్స్ చాలా హైలైట్ అయింది. బట్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్, బికాస్ ఐ నో 24 hours నేను ఎట్లా ఫీల్ అవుతుండే. ఆ 24 hours 15 hours ఐ యూస్ టు గో హెల్. అది నేను చెప్పుకోలేని కొన్ని టీవీలో కూడా చూపించరు, టీవీలో చూపించరు. నిన్న నేను ఎపిసోడ్ చూసాను. ఫస్ట్ మన నేను ఎవిక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్ చూస్తే ఓన్లీ ఎలిమినేషన్ చూపించారు. సో ఎలిమినేషన్ తప్ప మనం ఆ ఇంట్లో పనుకుంటాం చాలా తక్కువ. అందరికీ ఇట్లా ఐ బ్యాగ్స్ వచ్చి నాకు చూస్తే నేను ఎప్పుడూ ఉబ్బిపోయిన లాగానే ఉంటాను టీవీలో. బట్ రియల్ లైఫ్లో నేను అట్లా లేను. సో ఐ వాజ్ లైక్, ఇంత గంట మాకు ఇదే చూపిస్తున్నారా? దీనికంటే కూడా మేము చాలా ఉన్నాం అక్కడ. నేను చాలా నవ్వుకున్నా. నేను నవ్వుకునేది ఒక్కట్లేదు అందులో. బట్ ఇట్స్ ఓకే. అండ్ మాస్టర్, ఒకటి ఇప్పటి వరకు ఎవరినైతే ఇంటర్వ్యూ చేశామో ఈ సీజన్ కాదు, ఇంతకు ముందు కూడా అందరూ చెప్తున్నటువంటి ఒకే మాట ఏంటంటే, మేము అక్కడ చాలా చేసాం కానీ అవన్నీ టీవీలో రావు. నెంబర్ 1. అక్కడ రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూపించాలనుకుంటున్నారో టీవీలో, అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తారు. కానీ మీరు ప్రేక్షకులకి ఎలా కనిపించాలో వాళ్ళకి అది అవసరం లేదు. విల్ యూ యాక్సెప్ట్? నో, లేదండి. అంటే నేను ఒకటి ఎపిసోడ్ చూశాను. ఇప్పుడు ఇవాళ నేను దట్ నాగిన్ ఎపిసోడ్ చూశాను, ఓల్డ్ ఎపిసోడ్ చూశాను. సో అక్కడ ఆమె కూడా అరుస్తుంది. ఆమె ప్రాబ్లం ఏంటంటే, ఆమె డాన్సర్. నాకు కోపం వస్తే ఐ విల్ గో లైక్ దిస్. ఒక హిప్ హాపర్కి ఇట్లా ఉంటుంది. సో ఐఎమ్ జీవితం అంతా డాన్సర్. ఐ హ్యావ్ అ స్వాగ్. వెన్ కమ్స్ ఐ విల్ డూ దిస్ బికాజ్ నా లోపట ఉంది. బట్ షీ ఈజ్ నాట్. షీ ఈజ్ అ సస్టైన్ బాడీ. ఎవరు మన కాజల్, షీ ఈజ్ లైక్ ఓకే, షీ ఈజ్ అన్ ఆర్జీ. ఐఎమ్ నాట్. ఐఎమ్ అ డాన్సర్. ఏమంటే ఇప్పుడు అలా ఆ స్వాగ్ వచ్చేస్తుంది. బట్ నేను ఆమెకి 10 సార్లు ఆ ఎపిసోడ్ ఫుల్ చూసిన తర్వాత
నేను అక్కడ ఆమెకు చెప్తున్నాను, నువ్వు నా దగ్గర రాకపోతే నేను నీ దగ్గర వరకు రాను. నువ్వు నా దగ్గర వచ్చావు, నేను వచ్చాను. అండ్ నేను నీకు డాన్స్ చేస్తే అది డిస్రెస్పెక్ట్ కాదు. నువ్వు కూడా చేయన్నా, నువ్వు కూడా చేయన్నా. నేను డాన్స్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటే నువ్వు ఇలాంటి దానివి అంటే డిస్రెస్పెక్ట్, నువ్వు ఇలాంటోడు అంటే డిస్రెస్పెక్ట్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే డిస్రెస్పెక్ట్. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 11th ఎపిసోడ్ నుంచి వెతకండి నేను ఎక్కడ చేశాను. ఒక్కరికి వెనక కూర్చొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను ఆ రోజు శాస్త్రాన్ని దండవత్ నమస్కారం కూడా అని చెప్తే ఇండస్ట్రీలో పోయి నా వర్కర్స్కి అడగండి అన్న. కాజల్కి కాదు, బిగ్ బాస్ హౌస్ ఇండస్ట్రీ కాదు, జనాలకి కాదు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన 19 years నేను ఇచ్చిన నన్ను వర్క్కి ప్రతి ఒక్కరికి పోయి అడగండి. ఒక్కరు కూడా నేను సెట్లో ఉంటే 500 నుంచి 5000 వరకు వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి మీతో ఎట్లా మాట్లాడుతున్నా, కెమెరామ్యాన్తో అలా మాట్లాడతా, ప్రొడక్షన్ మేనేజర్తో అట్లా ఒక నాగరాన్నతో అట్లా మాట్లాడతా, అక్కడ ఉన్న జూనియర్స్తో కూడా నా బిహేవియర్ ఇదే. వాళ్ళకి అడగండి, యానీ మాస్టర్ నాకు డిస్రెస్పెక్ట్ ఇచ్చిందంటే, ఇలా కూడా చెప్పిందంటే నేను నీకు వచ్చి శాస్త్రాన్ని దండవత్ నమస్కారం చేస్తా. దిస్ వాజ్ మై పాయింట్. బట్ అది రాలేదు. ఆ నాగిన్ డాన్సే టీవీలో నేను బిగ్ బాస్కి నేను బ్లేమ్ చేయను. వాళ్ళు ఎపిసోడ్ చూపించారు, నేనేం చేశాను అదే చూపించారు. బట్ బయటికి వచ్చిన తర్వాత అదే 100 సార్లు వేసి దాని మీద ట్రోల్స్. ఇట్స్ ఓకే, మీమ్స్ ట్రోల్స్, ఇట్స్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ విత్ దిస్, దే ఆర్ ఎంజాయింగ్, ఓకే. బట్ అట్ ద ఎండ్ నా కష్టం కూడా చూడండి. 11 weeks ఒకడు మెసేజ్ చేస్తారు, సన్నీ ఓటు వల్ల మీరు ముందుకు వెళ్ళాను. సన్నీకి ఎన్ని రోజులు, సన్నీ ఓటు వల్ల మీరు ఇంత దూరం వచ్చారు, ఇంత దూరం ఉన్నారు. లేకపోతే సన్నీకి అడగండి 10 weeks ఎవరు రోటీ చేసి తినిపించారు ఆ ఇంట్లో, ఎవరు కూర కట్ చేసి 10 week తినిపించారు. పింకీ చేసింది. పింకీ తర్వాత నేను, పింకీ లంచ్ డిపార్ట్మెంట్, నేను డిన్నర్ డిపార్ట్మెంట్. మా టైం మీరు టాస్క్ రాని, కాలు నొప్పి రాని, యాక్సిడెంట్ అవని, చేయి నొప్పి రాని, మీకు ఈ 77 days నేను వండి పెట్టాను. 77 days ఒక్క రోజు కూడా వదులుకుంటా. సో అవన్నీ కనిపించవా, అది అన్నీ రావా? సో దట్ దిస్ వన్ థింగ్ ఈస్ హైలైటెడ్ అండ్ పీపుల్ ఆర్ లైక్ మీరు సన్నీ గురించి ఇట్లా నేను సన్నీ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే జనానికి అంటే మీరు చేసిన హార్డ్ వర్క్ అనిపించలేదు. ఇన్ని నెలలు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే more than 2 months మీరు అక్కడ ఉన్నారు అండ్ వండి పెట్టారు, అందరితో అంత కలిసిమెలిసి ఉన్నారు. అంటే కోపం వచ్చినప్పుడు అంటే అఫ్ కోర్స్ ఆ టాస్క్ల వల్ల లేకపోతే ఎలా ఉంటాయంటే కొంతమందిని సపరేట్ చేసి కొంతమంది గ్రూప్స్ గా క్రియేట్ చేసి దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అలా వచ్చిన తర్వాత అంటే మీ కోపాన్ని చూపించడం కూడా తప్పేనా? నాకు కోపం ఉంది, లేదని కాదు. బట్ ఇంత నేను ఇమాజిన్ నేను ఎన్ని రోజు నేను తీసుకున్నానేమో, మీరు చూసేది గంట, 24 hours, నేను 77 days 19 members నుంచి 9 వరకు వచ్చాను. టోటల్ డిఫరెంట్ మైండ్ సెట్స్. వాళ్ళ బిహేవియర్ కానీ ఏం కానీ మేబీ వాళ్ళకి రాకపోవచ్చు, నాకు వచ్చింది. బట్ అలానే నేను కాజల్కి ఏ రోజు నువ్వు ఇలాంటి దానివి చెప్పలేదు. ఐ డాన్స్డ్, నాగిన్ డాన్స్, ఓకే. అండ్ నేను దట్ ఈస్ యువర్ వే ఆఫ్ సేయింగ్, బట్ ఆమెకి నువ్వు ఇలాంటి అందులో కూడా నాకు చెప్పింది, మీరు ఇలాంటి యు ఆర్ లైక్ దిస్, ఆమె ఇట్లా చెప్పింది, యు ఆర్ లైక్ దిస్ అని. కానీ దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. అది చేయలేదు. యు ఆర్ లైక్ దిస్ అంటే ఓకే, ఐఎమ్ లైక్ దిస్. నేను ఏ రోజు నేను సన్నీ అని తిరగలేదు, మానస్ అని తిరగలేదు, షన్ను అని తిరగలేదు. స్టార్టింగ్ నుంచి చేశాను. నా దగ్గర రవి వచ్చాడు అక్క అని, నా దగ్గర శ్రీరామ్ వచ్చారు, మీరు గేమ్ ఇలా ఆడుతున్నారు, ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నారు, ఇక్కడ నుంచి. నేను పోయి శ్రీరామ్ దగ్గర పోయి అని ఏడలేదు, నేను పోయి సన్నీ దగ్గర ఏడవలేదు, ఆర్ నాయ్ రవి దగ్గర. లాస్ట్లో మీరు గ్రూప్ ఆడుతున్నారు, శ్రీరామ్ వాజ్ జెన్యూన్గా నాకు వచ్చి చెప్తుండే, మాస్టర్ మీరు ఆడండి, వై యూ థింక్ ఫ్రమ్ హార్ట్, యూ థింక్ ఫ్రమ్ బ్రెయిన్, యూఆర్ ఆల్వేస్ వదిలేస్తారు, మార్నింగ్ ఈ అందరితో ఆడేస్తున్నారు, మీరు కోపం అవుతారు, నెక్స్ట్ డే అందరితో పోయి ఉంటారు అని చెప్తే. ఇప్పుడు సన్నీ కూడా చెప్పారు, ఆమె నేచర్ అట్లాంటిది, అది మంచితనమే, మర్చిపోతుంది అంటే నేను మర్చిపోతాను. బట్ స్టిల్ ఐ డోంట్ నో, అది ఒక్క పాయింటే హైలైట్ అయింది. సో నేను అదే అంటే 11 weeks ఉన్నాను, అది హైలైట్ కాలేదా? అండ్ యానీ మాస్టర్ మీరు 4th week వెళ్ళిపోవాలా, ఎలిమినేట్ అవ్వాలా అంటే బిగ్ బాస్ హౌస్ వచ్చే ముందు పీపుల్ నో మీ యానీ మాస్టర్, పీపుల్ నేను ఏదో చేశానని అక్కడ వచ్చాను. అండ్ యాజ్ అ టెక్నీషియన్ నేను వచ్చాను, నేను ఆర్టిస్ట్ కాదు. నేను సోషల్ మీడియాలో పెద్ద నాట్ అ క్రియేటర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ నాట్ అ యూట్యూబర్, నాట్ అన్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఎన్ technician, you're a dancer, you're a choreographer. ఒక కొరియోగ్రాఫర్, టెక్నీషియన్. నా మెసేజ్
ఈ బిగ్ బాస్ హౌస్ ఇంటికి వచ్చే టైంలో ఒకటే ఉండే కి ఒక బిహైండ్ కెమెరా వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ పొజిషన్ వరకు రావచ్చు. అందుకే నేను వచ్చాను. నాది ఈ మెసేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలది మెసేజ్ ఏంటి? యూ ప్లేయింగ్ గుడ్, యూ ప్లేయింగ్ ఫ్రెండ్ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వేర్ ఇస్ యువర్ అస్తిత్వ? కానీ మిగిలినటువంటి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో యానీ మాస్టర్ కంటే బాగా హార్డ్ వర్క్ చేశారా? యానీ మాస్టర్ కంటే బాగా ఫిజికల్ వర్క్ చేశారా? యానీ మాస్టర్ కంటే బాగా వంట చేసి అక్కడ మిగతా వాళ్ళందరినీ మెప్పించారా అంటే అది మాత్రం ముమ్మాటికి అందరూ నో అని అంటున్నారు కదా. సో ఆ బాధ ఉందా మీకు? ఎందుకంటే ఆ ముగ్గురి కంటే అంటే ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిల్లో నేను ఇంకా బాగా చేశాను కదా, నన్ను ఎందుకు పంపించేశానన్న బాధ 100% వ్యూవర్స్లోనూ ఉంది. మీకు ఆ బాధ ఉందా? నాకు బాధ, నేను వెళ్ళిపోయినానని ఉంది. అక్కడ కూడా నేను అమ్మాయి అబ్బాయి అని పాయింట్ చేయను. బట్ నేను ఏ రోజు నేను వచ్చే ముందు మనం లెటర్ రాయాలి ఒకరికి, ప్రతి ఒక్కరికి. నేను ముగ్గురు అమ్మాయిలకి ఇదే క్వశ్చన్ అడిగిన. 2 క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏమేమి క్వశ్చన్ అడిగారు? నువ్వు నాకు ఫ్రెండ్ ఎందుకు అయితే లేవు బిగ్ బాస్ సౌండ్లో, నీకు వీడితో ఏం ప్రాబ్లం ఉంది బిగ్ బాస్ హౌస్లో, నీకు వాడుతో. బట్ మై క్వశ్చన్స్ వాస్ టు ఎవ్రీ హౌస్ మేట్, మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, వాట్ ఈస్ ద మెసేజ్ టు గివింగ్ టు ద యూత్ ఎవ్రీడే హూ ఈస్ వాచింగ్ అట్ యూ? మీకు చూసే వాళ్ళకి మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు? ఓకే, మై నాగిన్ డాన్స్ ఇస్ హైపర్, అది అన్నీ చూడితే ఐ వాజ్ గివింగ్ as a solo player, I was going forward. You're giving a tough competition to everybody. Tough competition. Any task వచ్చినా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన కోసం వదిలేద్దాం, మా ఈయన ఉన్నాడు కదా, అది నేను చెయ్యలేదు. I didn't do that. I wanted to play. And I don't know kya hua, I don't know what happened. And of course మీరు ఎవిక్ట్ కాక ముందు ఒక ఎపిసోడ్ wherein it was you were very furious. Yes. ఆ కోపం తెచ్చుకున్నటువంటి సన్నివేశం అందరూ కూడా ఏంటి మే ఎందుకు అరుస్తుంది అని ఇంటి సభ్యులందరూ కూడా ప్రియాంక చెప్పింది. ఎస్, అందరూ కూడా అన్న మాట ఏంటి, ఎందుకు ఇలా అరుస్తుంది, ఏమైంది ఈమెకి అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి ఆ వాయిసెస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వీ సా ఆన్ టీవీ దట్ యూ వర్ పెయిన్, అంటే చాలా పెయిన్లో ఉన్నారు మీరు, ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషలీ ప్రియాంక, ఆ రోజు మీకేమనిపించింది? ఆ ట్రక్లో కూర్చున్నామండి. గేమ్ ప్రకారం అంటే కాజల్ స్ట్రాటజీ బాగా ఆడింది అని ఆ ట్రక్లో కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను, నేను సన్నీకి కాజల్కి ఇద్దరికి బర్న్ చేసేస్తే నెక్స్ట్ నేను సిరి ఉంటాను, సిరికి వద్దు అనింది, జనాలు నాకు ఓట్ చేస్తారని. బట్ నాకు పిఆర్ లేదు, నాకు సోషల్ మీడియా హైప్ లేదు, సో నాకు కావాలి అది. నేను వచ్చే ముందు నాకు ఎవరు ఓట్ చేస్తారో తెలీదు, బట్ ఇట్స్ అ సేఫ్ కార్డ్, ఐ నీడెడ్. సో నేను అది చేద్దాం అనుకున్నా, వాళ్ళిద్దరికి కాల్ చేద్దాం అనుకున్నా. ప్రియాంక కూర్చొని సన్నీకి సేవ్ చేద్దామన్నారు. ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది సన్నీ కోసం నాకు. సన్నీకి అడగండి, ఎప్పుడైనా యానిమాస్టర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్తాడో చూడండి. ఆఫ్టర్ హీ కమ్స్ ఆల్సో ఐ నో వాట్ హీ విల్ టెల్. నాకు చెప్పాలని అవసరం లేదు. లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఫర్ 1 month, డెఫినెట్లీ హీల్ సే. బట్ నాకు అక్కడ ప్రియాంక చూసేవరకప్పా మనకు ఒక ఛాన్స్ ఇచ్చేప్పుడు మనం ఎందుకు ఇద్దరికి కాల్ చేసేయాలా, స్టార్టింగ్ నుంచి అట్లానే ఆడుకుంటూ వచ్చాను. లెట్స్ ఓకే, నెక్స్ట్ సన్నీ సిరి నేను, నెక్స్ట్ ఎవరు ఎక్కుతారు వాళ్ళు అని అనుకో. నేను అక్కడ మర్చిపోయినాను ఒక సెకండ్కి వెళ్ళి, నెక్స్ట్ కాజల్ ఎక్కుతుంది, నాకు సిరికి బర్న్ చేసేస్తుంది. అక్కడ నాకు సన్నీగా అనిపించాడు. ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది, డెఫినెట్లీ ఎవరు కాల్ చేయరు వాళ్ళ ఫ్రెండ్కి. సో నాకు ఒక ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు అని ఒక ఛాన్స్ ఆయన గురించి ఆలోచించుకొని నేను ఆ ట్రక్ నుంచి ఆయనకే ఇచ్చి వద్దు, నేను లేను అక్కడ ఉంటే నేను ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఆ ఎవిక్షన్ కార్డు నా దగ్గర ఉంటుండే. సో నేను ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఆలోచిస్తాను కదా. సో నేను కాలిపోయినాను, నేను అది తట్టుకోలేకపోయినాను. బికాస్ నేను ఎందుకు ఆలోచించుకోలేదు, ఒక సెకండ్ గేమ్ ఎందుకు ఆలోచించుకోలేదు, ఒక సెకండ్ నేను ఎందుకు ఇమోషనల్ బాండ్ ఆలోచించుకున్నాను. ఎందుకంటే కాజల్కి తెలుసు రేపు రోజు ఆ సన్నీ కాజల్ కోసం వాడతాడు, మానస్ కోసం వాడతాడు, అది క్లారిటీ. పర్ఫెక్ట్ గేమ్. సన్నీ ఈజ్ వెరీ సచ్ అ స్వీట్ గైకి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ కోసం. సో ఆమెకు తెలుసు ఈయన ఇచ్చేస్తాడు మా కోసం. సో దట్ వాస్ అ గేమ్. సేఫ్ ఎవరు ఆడారు అక్కడ ఆ టైంలో. సో నేను అది తట్టుకోలేకపోయినప్పుడు సన్నీ ఒక్క మాట చెప్పలేదు అక్కడ వాళ్ళకి. సో నాకు 4th వీక్ నుంచి అది ఆ బాధ ఉంది. నువ్వు క్యాప్టెన్ కూడా అయితే అందరు అన్నారు మీరు ఒక పిన్ ఇచ్చే వరకు, ఆ పిన్ కోసం నేను పరిగెత్తాను. నేను ఇస్తేనే ఆయన క్యాప్టెన్ అయినాడు. మానస్ కాజల్ వల్ల ఆయన క్యాప్టెన్ కాలేదు. మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారో కూడా చూసారు ఆడియన్స్ అంతా. ఇది నువ్వు ఫ్రెండ్ కోసం నేను ఇది నువ్వు ఎందుకంటే నీ వల్ల నేను క్యాప్టెన్ అవ్వలేదు, బట్ నా వల్ల నువ్వు అవుతున్నా అని చెప్పుకుంటే ఇచ్చిన. దాన్ని ఇచ్చే ముందు కూడా నేను దానికి ముందు ఆ డైలాగ్ చెప్పారు, చెప్పిన తర్వాత ఆయనకి ఇచ్చిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ మీ కళ్ళలో కనిపించింది మీరు అన్న మాటలు అవి. అదే. సో అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఫైట్ బిట్వీన్ కాజల్ అండ్ యానీ మాస్టర్,
ఎందుకు ఇంత హైలైట్ అయిందంటారు? ఐ మీన్ ఈ పర్టికులర్ సీజన్ BB5లో ఈ పర్టికులర్ డ్యూయల్ కావచ్చు, ఆ ఫైట్ కావచ్చు, ఏదో ఒక ఇండియా పాకిస్తాన్ లాగా నిజంగా ఏంటి అసలు ప్రతి ఒక్కరు యానీ మాస్టర్, కాజల్ అండ్ ఆవిడని నాగిన్ అని పర్టికులర్గా పిలవాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో నటరాజ్ మాస్టర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒకానొక సన్నివేశంలో గుంటనక్క అని చెప్పి రవిని అంటం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కాజల్ని మీరు నాగిన్ అని ఎందుకన్నారు? ఫస్ట్ నామినేషన్ ఆమెకి ఎవరో ఇద్దరు నామినేట్ చేశారు, గుర్తుకు లేదండి, చూడాలి. తో అప్పుడు కాజల్ రియాక్షన్, నా పుట్టలో ఏలు పెడితే నేను కూడా మీకు నామినేట్ చేస్తా అనింది. సో నేను పుట్ట అంటే యు ఆర్ వాట్ యువర్, మీరు మీకేం చెప్తున్నారు? ఆ క్వశ్చన్ నేను ఒకరోజు అమ్మినాను, నీకు నాగిన్ చెప్తే బాధ. అప్పటి వరకు నేను ఆమెకు నాగిన్ చెప్పలేదు. 5th or 6th వీక్లో నేను అన్నా, నువ్వు నాగిన్ అని అంటే నీకు బాధపడుతున్నావు, బట్ ఫస్ట్ వీక్లోనే నీకే నాగిన్ అనుకున్నావు కదా, నా పుట్టలో చేపేయకూడదు, నేను పుట్టలో వేలు పెడితే నేను ఎందుకు ఊరుకుంటా అన్నా ఉంటే నేను పుట్ట అనేది నాగిన్ కాదు చీమ అంట. నేను చీమది కూడా పుట్ట అంటారా అంటే ఓకే ఫైన్ అని, చీమలు కూడా పుట్ట అంటారు. సో ఆమె చీమ అనుకుందంట ఆమెకి అని అట్లా చెప్పింది నాకు. సో అది కూడా రాలేదు, టీవీలో రాలేదు అది. సో ఆ సెన్స్లో చెప్పిందా? నేను అడిగినాను ఆమెకి, నువ్వే ఫస్ట్ చెప్పినా నా పుట్ట అంటే నువ్వు ఉండను, ఇప్పుడు నేను చెప్తాను నా రాజ్యం అంటే నేను రాజా అంట, నేను ఖిలాడి అంటే నేను ఏదో ప్లేయర్. సో నా పుట్ట అంటే యువర్ అ స్నేక్ ఆర్ వాట్ ఎవర్, పుట్టలో ఏముంటుంది, డెన్ అంటే లయన్, ఇప్పుడు పుట్ట అంటే నువ్వు ఏంటి? సో ఫస్ట్ నామినేషన్లో మీరే చెప్పారు కదా, బట్ అది అట్లా హైలైట్ అయిపోయింది. అది కాకుండా మిగతా టైంలో మీరు ఓకే, నేను ఆమె జోలికి పోను, నేను ఫిక్స్, నాకు ఎవరితో కరెక్ట్ వైబ్ రాకపోతే నేను జోలికి పోను, వాళ్ళు రాకపోతే నేను వెళ్ళను, వస్తే డెఫినెట్లీ నా జోలి రావద్దని అంట, వస్తే వదలరు, వచ్చే వరకు ఇక్కడ వరకు వస్తే అప్పుడు ఆ అగ్రెషన్ వస్తుంది, హైపర్. అది అందరికీ హైపర్ వచ్చింది, బట్ నా హైపర్ ఎక్కువ చూపించేసారు, ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఇంకో విషయం కూడా మీరు చెప్పడం జరిగింది, కాజల్ ఏంటంటే తన స్ట్రాటజీ అందరినీ అడుగుతూ ఉంటుంది, కింద పడిపోయి మనిషి గిలగిలా కొట్టుకుంటున్నా చచ్చిపోతున్నా, నీ స్ట్రాటజీ ఏంటి? అది ఫన్ అండి, ఫన్. ఎందుకంటే ఏం గేమ్ వచ్చినా టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఇట్లా చేయాలా, మాస్టర్ మైండ్స్ టూ మచ్. మేము గేమ్ వస్తే గేమ్ ఆడాలా అనుకుంటా, నేను గేమ్ వచ్చి నేను అంత బుర్రా పెట్టలేనండి, అంత బుర్రా పెట్టాలంటే ఏదో MNC కంపెనీలో ఉంటుండే, నేను కొరియోగ్రాఫర్, డాన్స్ మీదనే ఉంటుంది. సో ఇది చాలా అని ఉంటుంది, ఇది చేస్తే నెక్స్ట్ దానికి ఇలా జరుగుతుంది, దాని తర్వాత అలా జరుగుతుంది, దీనికి ఇలా వీళ్ళతో ఇక్కడ పైసలు తీసుకు, దట్స్ గుడ్, హర్ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ. యాజ్ అ ఫన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఒకరోజు సన్నీకి హీ హాజ్ అ సాఫ్ట్ కార్నర్ ఆన్ మీ యానిమస్. సో ఏమైందంటే దేర్ వాజ్ అ డైరెక్ట్ నామినేషన్ వెర్ హీ వాజ్ ఇన్ దట్ సమ్ కుచ్ డెన్ మే, ఈయన జస్సి ఇంకా రాము 3 సార్లు సన్నీనే ముందుకు వచ్చారు. ఫస్ట్ సన్నీ వస్తే అప్పుడు అక్కడ నుంచి ఎవరు వచ్చారంటే మన షన్ను అండ్ సిరి, వాళ్ళ ప్లాన్ ఏంటంటే నాకే నామినేట్ చేయాలా, ఇద్దరు నామినేట్ చేస్తే నువ్వు చెప్పలేం, ఇద్దరు నా పేరు చెప్పే వరకు సన్నీ ఫేస్ ఇట్లా అయిపోయింది. సన్నీ వాజ్ లైక్, ఇద్దరు ఇప్పుడు యానీ మాస్టర్ పేరు చేయాలా, ఆయన ముఖం ఇట్లా చూస్తున్నాను, సరేలే నువ్వు ఆ టెన్షన్ పడట్లే, ఇచ్చేసాను, నేను నామినేట్ అయిపోయినా, నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నాను, నాకు తెలుసు నామినేటెడ్ అని, అది బోర్డు తీసుకొని తిరాలి. అది ఆ స్ట్రెస్లో ఉన్నాను. డైరెక్ట్ ఫస్ట్ నామినేషన్ నాకు ఆ రోజు నాకే, షన్ను సిరి ఇద్దరు ఒకటి నాకు చేశారు, అందులో ఏదో ఒకటి తీసుకోవాలా, ఇద్దరు వస్తారు, బట్ ఇద్దరు నా పేరే చెప్పారు. సో సన్నీ వాజ్ ఆన్ ట్రిప్, అయ్యా అరే యానిమస్ ముఖం నేను ఎట్లా ఇస్తావు, ఇంత ముఖం ఆల్రెడీ ఇంకా ముఖం అయిపోయింది ఆయనది, అబ్బా ఎట్లా అయ్యాలి, బట్ నేను నాకు ఇచ్చేసేరా అన్న, ఇచ్చేసే అన్న, ఆయనకి రాయంటే ఇష్టం. సో ఇచ్చేసే అని చెప్పిన తర్వాత నేను పక్కన పోయి షర్ట్ నేను డైరెక్ట్ నామినేట్ అయిపోయినా కూర్చుంటే అప్పుడు కాజల్ వచ్చింది, మీరు సిరికి అన్నారు ఆమెతో, మీరు చాలా సిరి అంటే నాకు చాలా మోటివేషన్, నేనేం చేశాను మీకు మోటివేషన్ లేదు, మీరు నీళ్ళు ఇట్లా వేసుకున్నారంటే, నీళ్ళు నీ మీద వేయలేదు, నేను ఫ్రస్ట్రేట్ అయ్యింది. ఒక గేమ్లో మనం ఒకరికి నీళ్ళు వేస్తున్నాం, దట్ ఈస్ వెరీ బిగ్ ఫర్ మీ, అండ్ నువ్వు తీసుకుంటావేమో, నేను తీసుకోలేక నీకు వేయలేకపోతే, దాని ముందు నేను వెయ్యను అన్నాను, బట్ నాకు ఫోర్స్ చేశారు బిగ్ బాస్కి వేయాలా, తీరాలి. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను నాకు వేసుకున్నాను, నీ మీద కాదు అది, దిస్ వాజ్ దాట్. అండ్ కాజల్ నేను ఇప్పుడే నామినేట్ అయినాను, గివ్ మీ సమ్ బ్రేక్ అన్నా, పైకి వచ్చి నాకు అడుగుకు ఎంత టైం కావాలా మీకు అంట, కాజల్ గివ్ మీ టైం అన్నా, మీరు వచ్చి లోపల కూర్చున్న మళ్ళీ వచ్చింది, కాజల్ మాట్లాడుతాను కదా 5 minutes సరిపోవు నాకు, చాలా ఐ మీన్ నేను కొంచెం సేపులో ఫినిష్ చేస్తాను, నాకు సరిపోవు, నాకు కన్వర్జేషన్ లాంగ్ ఉంటుంది.
ఐ కాంట్ టేక్ ఇన్ని మాటకి ఇంతసేపు ఖతం చేసేద్దామని. కొంచెం ఇది కూడా వాడు టాస్క్ వచ్చినప్పుడు నువ్వు కుకింగ్లో ఎంత ఇంట్రెస్ట్గా చేస్తావు కొంచెం వాడండి, స్ట్రాటజీస్ ఆడండి. స్ట్రాటజీ వాడు ఏం ఇస్తారో చేయాలి.